ఏరా పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? అరే ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా, నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడుతుంది. వెళ్ళి ఒక హాఫ్ బాటిల్ బ్రాంతి తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాంతి ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకులేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సి. ఏంట్రా బాగుతున్నావు? ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. ఏడ్చాలే, ఆ కాళ్ళ దండ పెడతా. పంచె దించు, పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజలు దేవుడికి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులిస్తే అన్నం పెడతా, అలిసిస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్న అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నా. నేను ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి? లోపల బా, లోపల చూడమ్మా సంజు, ఉదయం నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూడు. లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా. ఏంట్రా ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోవడం. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాను. వీటి టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. అయ్యో ఇది భక్తులు ఉంటే భర్తలు కూడా మర్చిపోతాయి. ఏమే ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. ఎందుకో తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసాక నేను పికప్ చేసా. నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వ్యాన్ ఎక్కిద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. మందులో ఇంత మ్యాటర్ ఉందా? మళ్ళీ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. బాబే 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 బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే అంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా, నా బిందె నా బాయి మధ్య నీ కూడా పెట్టి ఎలా తగలు. సరే సంజయ్ ఎక్కడ? గింజలేదు వెళ్ళిపో. వెళ్తాలేరా? లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా లాగు. నన్ను కదా దాని లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు లాగు, బొమ్మ వదిలిపెట్టాలి.
చావచ్చు కదే సరిగా అమ్మా ఇంటి బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. ఆ? తప్పే ఉంది. ఇదేంట్రా ఇది సాయంత్రం సిడికి ఏమన్నా ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నది తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. దా. ఏంట్రా సంజయ్ ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడ్రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, ఆ, కొట్టొద్దు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతానురా? నన్ను నేను కొట్టుకుంటానురా. నన్ను నేను కొట్టుకుంటానురా. నన్ను నేను కొట్టుకుంటానురా. అటు చూస్తున్నావుంట్రా. కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంజయ్ నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పుడు చచ్చిపోతాడేమో. సంజు వస్తున్నా అన్నయ్య. సంజు ఇప్పుడు ఎందుకు లేనాయా? మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు మనతోనే చేస్తుంది? అదేంటన్నయ్య ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరొట్టు తిను ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్య. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడిగితే ఎలాగన్నాయా? బాబీ గారు వచ్చే ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా. ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నావా? బయటకెళ్ళు చేయి. రేయ్ మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్ గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు. పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. ఎట్ చావలే నువ్వు కూర్చోవయ్యా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో. అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడ్రా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు అన్నయ్య వెళ్ళాలనుకుంటున్నా? నువ్వు అసలు వాడు మాట్లాడించగా. ఏ నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బిల్డింగు భారీ అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. అన్నయ్య, అదే. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రేయ్ కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉందా? కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఆ, ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి? చెప్పని. రెండూనండి. ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంజయ్. సంజయ్? అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా? మీ పేరు సంజయ్? అవును. గుడ్. బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనవాడు అనుకున్నాను. నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఆయన ఏం చేద్దామనా? ఈడు ఈల బాగా వేస్తాడ్రా. వీడితో ఈల వేయిద్దాం. ఎరా ఒక్కసారి ఈలేరా చూద్దాం. ఏయిరా. మీరింత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా? వాడు సంధ్యను ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిగా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా. వెయ్యి. ఇంత టెన్షన్ లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది. ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. సార్ నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక ₹10 పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. రే, వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. రే, ఎయిర్పోర్ట్లో కంటే బాగా రావాలి. ఒక అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? అరే మన బాబీ గారే ఎవరో బాయ్ అనుకున్నాను. అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లోడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంజని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా? ఆ. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో.
మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నేను చెప్పను. నిజంగానండి. ఒట్టు మీ మీద ఒట్టు. నా మీద ఒట్టా? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడుందో చెప్పండి. 5వ నెంబర్ గదిలో ఉన్నట్టుంది, నాకు తెలియదు. 5. గట్టిగా చెప్పావా? మార్నింగ్ సార్. ముసలి కోడక్ట్ రెడీ, లోపల ఉన్నారా? హీరో ఇప్పుడు వచ్చారు. సార్ సార్ డైరెక్టర్ గారు వచ్చారు సార్. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆలోచించుకుంటున్నారు. సార్, డైరెక్టర్ గారు, సార్, డైరెక్టర్ గారు. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? రవి సార్ ఉండదులే. సార్ 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 మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి వచ్చాను సార్. లాభం లేదయ్యా. ప్లీజ్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు, నెక్స్ట్ సినిమా ట్రై చేస్తాను. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఫోన్ చేసి 3 రోజులు అయింది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. మరి నెక్స్ట్ మాకు అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? ట్రై చేస్తాను లేబో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్? ఆఫీస్కి వచ్చి కనపడవా? థ్యాంక్స్ సార్. సార్ సార్ మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని బట్టి నువ్వు పేరేంటని అడుగుతావు నువ్వు? బుద్ధి లేదనుకో, పేరు తెలుసుకోకుండా లోపలికి వచ్చేస్తావు నువ్వు. మీరు ఉండండి గురుగారు, మీరు ఉండండి. భోజనాలు ఎక్కడరా? సార్ 47. పెట్టు నువ్వు పేరేంటి అని అడుగుతాడు. మళ్ళీ గారు రెడీయా సార్? రెడీ రెడీ. డైరెక్టర్ గారు రెడీ సార్. క్లాప్ ఇన్ సౌండ్ రన్నింగ్ బై 21 టేక్ 1 క్లాప్ యాక్షన్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. కట్ ఇట్. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్, నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లోస్ సార్. కథ మీద కమాండ్, స్క్రీన్ ప్లే మీద కమాండ్, ఫైట్స్, డాన్స్, ఎన్ని క్రాఫ్ట్ల మీద కమాండ్ సార్ మీకు? డైరెక్టర్ అంటే ఎన్నింటి మీద కమాండ్ ఉండాలిరా? ఇవన్నీ తెలియకుండా బానే మేనేజ్ చేస్తాడు గురుగారు. మొదటి నుంచి అదే అర్థం కావట్లేదు. ఎలా జరుగుతుంది షూటింగ్? బాగా జరుగుతుంది సార్. కాకపోతే డైరెక్టర్ గారు ఒక షెడ్యూల్ అమెరికాలో చేద్దాం అంటున్నారు సార్. అమెరికాలో అవును సార్. ప్లాన్ లో లేదే. అదే సార్, సుమో చేసి గ్రాండ్ క్యానియన్ లో తీద్దాం అంటారు. సుమో చెస్ గ్రాండ్ పట్టిన కొడుకు ఎక్కడ? ఫ్లోర్ లో ఏ ఫ్లోర్ లో? ఫ్లోర్ లో. అదే నా ఫీలింగ్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. కూర్చోండి. ఏంటి అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారంట? అవునండి, గ్రాండ్ క్యానియన్ లో ప్లాన్ చేద్దామని. చాలా గ్రాండ్ గా ఉంటుంది. అదే అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అమెరికాలో సుమలు దొరుకుతాయా? విల్ డూ వన్ థింగ్. ఓ 20 సుమోస్ కార్గోలో పడేద్దాం. దే విల్ కమ్. మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. 20 సరిపోతాయా లేకపోతే 40 కావాలా? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. అరే అరే రెడీ రెడీ. అసెంబ్లీ ముందు క్లైమాక్స్ ఏంటయ్యా? నమస్తే సార్. అదే సార్ అర్థం కావట్లేదు. మీ అపాయింట్మెంట్ కావాలి సార్. దేనికి? సబ్జెక్ట్ ఒకటి ఉంది చెప్పాలి సార్. ఏం సబ్జెక్ట్? యాక్షన్ థ్రిల్లర్ సార్. మీరు ఫ్రీగా ఉంటే 1 గంట టైం ఇస్తే నేను వచ్చి చెప్తాను సార్. ఏంటి రవి, ఏం డిస్కషన్ ఏంటి? కథ చెప్తామని సార్. కదా దేనికి? డైరెక్షన్ కోసం సార్. డైరెక్షనా? ఆ. చెయ్యి చెయ్యరా చెయ్యి. సార్. అసలు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావా, ట్రయల్ చేసుకోవడానికి సార్, వచ్చావా? అది- ప్రతి వాడికి డైరెక్షన్ అంటే కామెడీ అయిపోయింది. అది కాదు సార్, చిన్న కథ. చిన్న కదా నా చెప్పరా. అరే చేసి తీసుకురండి రా, సార్ కూర్చుంటారు ఇక్కడ. అరే చేసి తీసుకొచ్చేయండి రా ఇక్కడ. దా కూర్చో. అరే అరే షూటింగ్ ఆపేయండి రా. షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. కూర్చో సార్ సార్ అది కూర్చో. కూర్చోరా నువ్వు కూర్చో. మొదలు పెట్టు. చెప్పు అది చెప్పు సార్. చెప్పవా? చెప్పమన్నా కదా, మొదలు పెట్టు. చెప్పు. సార్ ఓపెన్ చేసి పల్టూర్ అండి. పల్లెటూరు, బస్తీ, టౌన్, సిటీ నేను డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కదా. చెప్పు. ఒక ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్, మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం అది నువ్వు కదా చెప్పాల్సింది, నేను కదా. నువ్వు చెప్తావా? చెప్పు నువ్వు కదా చెప్పు. ఒక 18 ఏళ్ళ అమ్మాయి. 18, 34, 54 నీకెందుకురా? నీకెందుకు? చెప్పు నువ్వు కదా చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. సార్ నాకు భయం వేస్తుంది సార్. భయం వేస్తుందా? అవును సార్. ఎందుకురా? ఎందుకంటారేంటి సార్? ద గ్రేట్ డేంజరస్ జీనియస్ ఇడ్లీ విశ్వనాథ్ ముందు కథ చెప్పడం అంటే మాటలా సార్? వాడు పిల్లోడు సార్. పిల్లోడా? ఆడపిల్లడు కదా డైరెక్టర్ వాడు. నువ్వు చెప్పరా, కదా చెప్పు చెప్పు చెప్పు. సార్ నాకు వణుకొచ్చేస్తుంది సార్. ఆ? వణుకొచ్చేస్తుంది సార్. నాకు స్టోరీ చెప్పటానికే నీకు వణుకొచ్చినప్పుడు రేపు పబ్లిక్ ఏం చెప్తావురా నువ్వు స్టోరీ? ఏవి మ్యూజిక్ సెన్స్ సార్?
ఏ మ్యూజిక్ సెన్స్ సార్? ఇందులో మ్యూజిక్ ఏముందిరా? అంటే మీరు మాట్లాడుతుంటే రిథమ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రిథమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెన్స్ అసలు ఎలా, ఎక్కడి నుంచి మీకు అసలు ఇదంతా? నమస్తే సార్. సార్ ఇడ్లీ గారు వచ్చారండి. ఆడు మొహం నువ్వు అడ్డగా నుంచి ముందు క్లోజప్స్ కట్ చేద్దాం, ఆ తర్వాత సజెషన్స్ కట్. సీన్ నెంబర్ ఎంతనా? వెరీ గుడ్. ఎవరు బాబు నువ్వు? నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు, బయటికి పోదా, వెళ్ళు, బయటికి వెళ్ళారు. వేణు ఓ పగిలిపోద్ది. ఎవరనుకుంటున్నా మా గురువు గారు ఇడ్లీ విశ్వనాథం గారు. ఓకే, కూల్ డౌన్, కూల్ డౌన్. వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను నిన్న ఎక్కడా చూడలా. ఏయ్, వేణు. నీ అసిస్టెంట్లు కూడా నేను తెలియదా రవి? అంటే సార్ కొత్తోడు సార్, కొత్తగా వచ్చాడు, మీరే ఫీల్ అవ్వకండి. కాఫీ తీసుకుంటారా సార్? నో 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 రవి, సెట్ ఈస్ వెరీ నైస్, Thank you, చాలా sir. బాగుందయ్యా. Thank నేను ఇక్కడ లేను అనుకుని నువ్వు డైరెక్ట్ చేయి. అలాగే, sir. టెన్షన్ వద్దు. Okay. నేను ఇక్కడే కూర్చుంటాను. వేణు ఆయన కొంచెం అతిగాడు కాబట్టి అలా మాట్లాడాను. తెలుసులేరా. ఒరే సార్, ఒక కాఫీ ఇవ్వండిరా. నమస్తే సార్. ఆ. సంజయ్ మేడం సార్. నమస్తే సార్. మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని. ఆ, నాకు ఇలాంటివి నేను Come sit here. సో క్యూట్. సార్, మేడం కి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? రోజు ఇడ్లీ సార్ దగ్గరికి తీసుకెళ్ళు, ఇడ్లీ సార్ దగ్గరికి తీసుకెళ్ళు, ఇడ్లీ 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 అని చంపేస్తుంది సార్. లక్కీగా మీరే వచ్చారు సెట్ కి. చూడండి, షీఈ్ వెరీ హ్యాపీ. మీరు వచ్చినప్పటి నుంచి మిమ్మల్నే చూస్తూ మురిసిపోతుంది. ఉండండి మేడం, అసలు విషయం చెప్పనివ్వండి. మీరు సారు కలవకపోతారా, అదే సినిమా చెయ్యకపోతారా అని నా ఆశ. అలాగా. ఓకే, విల్ ప్లాన్ ఏ మూవీ సంధ్య. వాట్స్ యువర్ సెల్ నంబర్? సార్ 996644 996664. సార్, మీకు ఎప్పుడు ఏం కావాలన్నా, ఏం ఫీల్ అయినా మేడం కి ఫోన్ చేయండి సార్. అలాగే. సార్, షార్ట్ రెడీ Okay, అయింది, okay. వస్తాను సార్. చాలు రండి మేడం. అదేంటి నీ నెంబర్ ఇచ్చా? మరి మీ నంబర్ ఎందుకు? ఈయనకి సినిమాలు ఏవి లేవు అక్కడ. ప్రొడ్యూసర్లు పారిపోతున్నారు. ఆ ఇడ్లీని నేను హ్యాండిల్ చేస్తాగా. ఆ మేడం, ఆ ఇడ్లీ వచ్చేస్తున్నాడు, మీరు నవ్వుతూ విష్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. చేతులు పెట్టుకుని నిలబడాలమ్మా. అలాగే సార్. ఏయ్, ఎవరమ్మా నువ్వు? ఎవరు నేను లోపల అడిగింది? నమస్తే సార్. హౌ ఆర్ యు స్వీట్? ఐఎమ్ ఫైన్ సార్. యు మిస్ మీ? యా Oh. నీకోసం సబ్జెక్ట్ తయారు చేశాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ప్రొడ్యూసర్. సార్, మీకు ప్రొడ్యూసర్ కావాలా? నేను పరిచయం చేస్తాను. నాకు తెలియని ప్రొడ్యూసర్ ఎవరు? కొత్త ప్రొడ్యూసర్ మనకు సార్. అలాంటివాడే కావాలి. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఓ సార్, ఈయన డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథ్ గారని. హలో, సార్, మీతో సినిమా చేయాలని. ఏం సినిమా? హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా సంజయ్తో చేద్దామని. హీరో ఎవరు? ఇందులో హీరో ఉండడు, కిల్ బిల్ టైప్ సినిమా. హీరో హీరోయిన్ సంజయ్, బింగ్ బ్యాంగ్ మసాలా. అంత పెద్ద సినిమాల పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది కానీ ఆ, నన్ను హీరోగా పెట్టుకో. నిన్న నేను సినిమా తీయాలనుకుంటున్నానయ్యా బాబు. తీయడం రాదా? తీయడం రాదా? నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా. అమ్మా, సార్, మీకు పిట్టగా చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. చెప్పు. ఓ చిన్న పిట్ట సార్, మంచు కొండలో అలా ఎగురుతూ ఉంటుంది సార్. చలికి తట్టుకోలేక పాపం తుప్పమని కింద పడింది సార్. చలికి ఊ అని వణుకుతుంది సార్. అంత చెల్లో పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపాక్. అసలే చలి, ఈ పేడేంట్రా భగవంతుడా అని పిట్ట బాధపడింది సార్. కానీ వెంటనే రియలైజ్ అయింది సార్. నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్. ఆ ఆనందంలో పేడలో నుంచి తల బయటికి పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్. లలలా 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 లా. ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది సార్. చూసింది సార్. పిట్టను బయటికి తీసింది సార్. నీళ్ళలో చపక్ చపక్ పని కడిగి గుట్టుక్కడ మింగేసింది సార్. ఆ తర్వాత అంతే సార్ కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, రూల్ నెంబర్ 1, మనల్ని బురదలోకి నెట్టిన వాడిని శత్రువు అనుకోకూడదు. రూల్ నెంబర్ 2, మనల్ని బురదలోంచి తీసిన వాడిని మిత్రుడు అనుకోకూడదు. వాడు ఎందుకు తీశాడో ఏంటో. నెంబర్ 3, మనం బురదలో ఉన్నప్పుడు, ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలే ఫ్లాప్ డైరెక్టర్ మీ దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ రావట్లేదు. అలాంటప్పుడు కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాక్కూడదు. వస్తున్నాను సార్. షార్ట్ రెడీ అట. తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినతో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి.
యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఒంటి మీద. ఆయన్ని చూస్తే ఒక మహాపండితుడు బ్రహ్మజ్ఞానిని ఎవడు అనుకోడు. ఏకాగ్రత చెడగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారం. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అది కూడా బంగారందే. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసిన వాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్న ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాదులో, అనఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాదులో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటారు నువ్వు. గుర్తు చెప్తా ఉంటారు చెప్పేస్తాను రా. ఈ తీర్థం అయిపోయే లోపు నీ శార్థం పెట్టేస్తాను. శార్థం. ఒరే దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గార చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచారు దద్దోజనం. సరేలే, అఘోరించావు కానీ ఆ తాంబూలం ఇలా తగలే. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభమమ్మా, ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బస్సు ఫిగర్లు మన తాలూకా. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితురా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే. క్షుణ్ణంగా ఏదే కామశాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2,000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. రండి బాబు, రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ్. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసేమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. వస్తున్నా వస్తున్నా. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదా. గురువు గారు పడవ ఎక్కడికి పోదట. ఓహో భలేవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తానండి. కూర్చోండి. అది అదే 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 ఎక్కుతావు. రేయ్ తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకైతే పడవ ఎక్కడం దేనికి, దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా, నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? ఏమిటయ్యా, ఏమిటి? ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువు గారు. చెప్పవే రా, తిండి పోతున్నదవా. ఏమిటి ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ఈ విధవ ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేషియల్ టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, అహం జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇదిగో అడ్వాన్స్. లెవెల్ కి బ్రోకర్ ఒకటే తక్కువ. పదండి, మన ఇల్లు మనం ఎదుర్కొందాం. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? అలా ట్యాంక్ బండ దగ్గర షికారికి వెళ్ళొద్దామని. ఊరుకో, నాకంతా తెలుసులే. మీరు 2 కట్టలేదని ఆ సాలేగాడు మీ సామాన్లతో ఫుట్బాల్ ఆడుకుని ఉంటాడు. అన్నయ్య
నో అన్నయ్య కాదు కాల్ మీ మృగరాజ్. మృగరాజు ఏంట్రా బాబు, డైరెక్ట్ చిరంజీవి అని పిలుస్తాం. ఒరే నీకు దండం పెడతావరా, ఇక్కడ ఎక్కడ రేకుల షెడ్ ఉంటే అతికిపిచ్చరా. డోంట్ వరీ బ్రదర్స్, కట్టుకున్న వాళ్ళకి ఒకే కొంప, అద్దెకున్న వారికి 66 కొంపలు. వస్తూ మీకు మంచి కొంప చూసా. ఆహా, నిజంగా మా పాలిటి దేవుడు రా నువ్వు. దేవుడు నేను కాదు, బాలకృష్ణ. అది సరే కానీ నాన్న, అద్దెంతమ్మా? అద్దె 5,000, అడ్వాన్స్ 50,000. ఎరా ఉన్న ఇంటికి 1000 రూపాయలు కట్టకపోతేనే బయటికి గెంటాడు ఓనర్ గారు. ఇప్పుడు అడ్వాన్స్ 50,000, అద్దె 5,000. ఓకే నాన్న తిరుపతి, ఏంటి బాబు? నువ్వెందుకమ్మా ఖాళీగాను? బ్యాలెన్స్ ఫినిష్ చేసి. ఏరా కాలి వేళ్ళు చేతి వేళ్ళు తప్ప జేబులో వేళ్ళు లేని వాళ్ళు ఇన్ని వేలు ఎక్కడ ఇస్తామంటావు బే? ఇవ్వం, చెక్కుతో కొడతాం. తేడా వస్తే చెప్పుతో కొడతారు. తేడాలు రావడానికి నేనే మీలాగా నామాలు పెట్టుకోలే. ఈ మాస్టర్ ప్లాన్ వేస్తే అది హిట్ అయ్యా కూర్చుంటుంది. సరే ఇంకెందుకు ఆలస్యం, హౌస్ఫుల్ కాకముందు ఎంటర్ అయిపోతాం. పదండి పదండి. ఆగండి. మీరు ఈ డ్రెస్సుల్లో వెళ్తే గెట్ అవుట్ అంటారు. గెట్ అప్ చేంజ్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ ఆయన కావాలి. ఏమండి మీకోసం ఎవరు వచ్చారు? వాసి ముద్ద నేనేనే. ఆ, మీరా? ఈ కొత్త అవతారం ఎప్పటి నుంచండి? ఓసి ముద్ద అవతారం, ఇది కొత్త అవతారం కాదే, అద్దె అవతారం. అన్నట్టు కొద్దిసేపట్లో మన ఇంటికి ధనలక్ష్మి వస్తుంది. ఆ, ఈ వ్యవహారం ఎప్పటి నుంచి సాగుతుందండి? మన పాత ఇల్లు ఈ కొత్త ఇల్లు కాకుండా మీకు మూడో ఇల్లు కూడా ఉందన్నమాట. ఇదిగో నా పాతివృత్యాన్ని శంకించబోక. ధనలక్ష్మి అంటే సవితి కాదే, డబ్బు క్యాష్. అదేనే మన పై పోర్షన్ అద్దెకిద్దాం అనుకున్నావు కదా, దాని తాలూకు డబ్బు అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. నిన్ను గనక ధనలక్ష్మి ఈ నేచర్ లో చూసిందంటే అటు నుంచి అంటే పారిపోతుంది. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. నువ్వు లోపలికి వెళ్ళు, వాళ్ళు వచ్చే టైం అయింది. సార్ నేను చెప్పిన విఐపి పార్టీ వీళ్ళేనండి. మంచి సౌండ్. ఏం సౌండ్? కనక మహాలక్ష్మి రికార్డింగ్ సౌండా? అది కాదు సార్, విఐపి అండర్వేట్స్ దగ్గర నుంచి ఫంక్షన్స్ లో విఐపి రిజర్వేషన్స్ వరకు అంతా విఐపి మెయింటెనెన్స్ అండి వీళ్ళది. ఏమా అసలు ఇళ్ల బ్రోకర్వా పెళ్లిళ్ళ బ్రోకర్వా? లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో అద్దెకుండే వాళ్ళని తీసుకురామంటే ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్లి కొడుకుని తీసుకొస్తావా? మావా మమ్మల్ని చూస్తుంటే అల్లుళ్ళు లాగా కనిపిస్తున్నావా? థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. ఏంటయ్యో వదిలితే మీరు ఏకంగా సంసారాలు పెట్టేట్టుగా ఉన్నారా? ముందు ఈ విషయం చెప్పండి. మీరు అడ్వాన్స్ ఇచ్చి కండిషన్స్ వింటారా, లేక కండిషన్స్ విన్న తర్వాత అడ్వాన్స్ ఇస్తారా? అడ్వాన్సా? ఇదే ఫిట్టింగ్ బాబు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అప్పించేటప్పుడు కూడా తమ కండిషన్స్ ఇలా ముఖమే అడుగుంటారు. కానీ నేను అడుగుతున్నాను. సరే తమరి కండిషన్స్ ఏంటి అడుక్కోండి. మీ టైటిల్స్ ఏంటి? తిరుమల, తిరుపతి, వెంకటేశ. ఏంటి ముగ్గురు ఒకే దేవుడి పేరు పెట్టుకున్నారు? ముగ్గురు కలిసి నామం పెడదామనే? మావ బలే నేనంత తేలిగా. ఈ బుట్టోడు ఎవరు? హలో, కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆ? ఓయ్ మర్యాద, అనవసరంగా బుడ్డోడు గిడ్డోడు అన్నామనుకో రఫ్ఫార్ ఇచ్చేస్తా. ఆ తర్వాత బాక్సులు బద్దలైపోతాయి. ఐఎమ్ రాజ్, మృగరాజ్. సర్లే డబ్బులు ఇవ్వండి. ఏంటంటే మేమన్నా అడుగు తినే వాళ్ళ కనపడుతున్నావా? చిల్లర వేసుకోవడానికి అన్నట్టు ఇంత పెద్ద సూట్ కేసు తెరుచు కూర్చున్నారు. క్యాష్ గీషు ఏమో. మరి క్రెడిట్ కార్డు, కార్డులు కవర్లు పుచ్చుకోవడానికి నేను ఏమైనా పోస్ట్ మ్యాన్ అనుకున్నావా, లేకపోతే వాచ్మెన్? నన్ను చూస్తే మీకు వాచ్మెన్ లో కనిపిస్తున్నా? మా వాడికి సైడ్ ప్రాబ్లం అండి. ఏ ప్రాబ్లం అయితే నాకెందుకు, క్యాష్ కొట్టండి. అబ్బా మాకు క్యాష్ ట్రబులే. అదేంటయ్యా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా సౌండ్? మా క్యాష్ ఇవ్వాలంటే కొంచెం ఐటీ ప్రాబ్లం అండి. అయితే చెక్ ఇవ్వండి. దట్స్ రైట్. మొట్టమొదటిసారిగా చెక్ రాస్తున్నాను. సార్కి మంచి ఇన్కమ్ రావాలి. సార్ మీ పేరేంటో చెప్పండి. పీకే కోటేశ్వరరావు, తులా రాశి, పైడిబాల గోత్రం, మూలా నక్షత్రం. కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా తెచ్చావా? దేనికి? లేకపోతే ఏంటయ్యా మేమన్నా అర్థం చేయడానికి వచ్చావు అనుకున్నావా? కులాలు గోత్రాలు చెప్తున్నావు? సింపుల్ గా నేమ్ చెప్పు. పీకే కోటేశ్వరరావు. పీకే కోటేశ్వరరావు. ప్రెజెంట్ సార్. అదేంటయ్యా వాచ్మెన్ లో నిలబడి ప్రెజెంట్ సార్ అంటున్నావు? అంటే చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు మాస్టర్ పిలిచినట్టు అనిపిస్తాను. ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాలో అంత రాసుకుని డ్రా చేసుకోండి. ఏంటి చెయ్యి వణుకుతుంది? ఆ వణుకుతున్నది చెయ్యి కాదు, చెక్కు. పార్వతి ఏమిటండి? మొదటిసారిగా చెక్కు తీసుకున్నాను. 4 మూల పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టు. అది చెక్ అనుకుంటారా పెళ్లి పత్రిక అనుకుంటారా దేవుడి దగ్గర పెట్టడానికి? ఈవిడ ఎవరండి? మీ చెల్లెలా? కాదు. మీ కూతురా అండి? కానే కాదు, స్వయంగా నా చేతులతో తాళి కట్టించుకున్న నా భార్య. మరి ఆవిడ చేత స్వయంగా జడలు వేయించుకున్న మీ కూతుళ్ళు ఎక్కడా? అక్కడా
నీ కూతుళ్ళేనా? ఎంతవరకు నాకు రాని డౌట్ నీకెందుకు వచ్చింది? ఒకళ్ళు బ్లాక్ అండ్ వైట్ లోను, ఒకళ్ళు ఈస్ట్మన్ కలర్ లోను, ఒకళ్ళు రెయిన్బో కలర్ లో ఉంటేను. ఒకటి పొద్దున పుట్టింది, రెండోది మధ్యాహ్నం పుట్టింది, మూడోది సూర్యాస్తమయం ఎప్పుడు పుట్టింది. నిజంగానా? మరి లేకపోతే ఏమిటయా? నా భార్య ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకున్నావా? మూడు ఒకే రకం కాపీలు దింపడానికి. ఆ సరిగాని మీదంతా విఐపి స్టైల్ అన్నారు కదా, కనీసం విఐపి సూట్ కేసులు కూడా లేకుండా వచ్చారు. సామాన్ ఎక్కడా? లాకర్ లో పెట్టాం. అడోట్ వరీ, మా ఇంట్లో అంత సామాన్ పక్కాగా ఉంటుంది. ఇదిగో మీరు బ్యాచులర్స్ అయినా సరే దయదలిచి మీకు రూమ్ ఇచ్చారు, అది ఆసరాగా తీసుకుని పాలు పొంగించాల్సిన బదులు బీరు పొంగించారంటే మర్యాద ఉండదు. ఒకసారి నోరు తెరవండి. దానికి మంచి ముహూర్తాలు అడుగు పెట్టాం కదా, మీ నోరు తీపి చేద్దామని. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మీ పార్టీ కంటే నా పార్టీ పెద్ద గొప్ప సౌండ్ పార్టీ. సూపరే. నువ్వు చెప్పినట్టు నీ పార్టీ సౌండ్ పార్టీ, రీ రికార్డింగ్ మాత్రం డీటెయిల్స్ లో అదరగొట్టాడు. జింగి ఆపండి, నా మూడు బాగలేదు, నేను ఎత్తుకెళ్ళిపోతాను. మూడ్ బాగాలేకపోతే మూవీకి వెళ్ళాలి. అయినా మా ఆయన మీ ఆయనలా కాదులే, ఆయన రూటే యారా గుమ్మడికాయ గుమ్మడికాయ మొహం. సావు మేళాలు వాయిస్తూ నా దగ్గర పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బిల్డప్ ఇచ్చావే. నిన్ను చూసి సౌండ్ పార్టీ అని అనుకున్నాను, లాస్ట్ లో పీక డప్పు సౌండ్ అని అనుకోలేకపోయాను. నన్ను మోసం చేసావా? నువ్వు మ్యూజిక్ డైరెక్టరా? అనుకుంటానా? నీకు అసలు మ్యూజిక్ అంటే ఏంటని తెలుసారా? నీ శవాల మీద డప్పులు ఏరుకునేవాడా? ఇవాళ నీ డప్పు పగలగొడతాడ్రా. చావురా, చావు. ఏంటే క్యాముల్లో ఇరుక్కున్న స్వాముల వారు కోర్టులు నడిచినట్టు ఆ నడకేంటే? నీ సొట్ట బుగ్గలకి సత్తు వచ్చాడవా? నడు. ఏమండి అడుక్కోవడమా? ఇంట వంట లేదండి. ఇంత వంట లేదు కాబట్టి గుడి ముందు కూర్చోబెట్టి అడుక్కోమంటానే. అయ్యా వీళ్ళందరూ నీళ్ళు వచ్చుకుని 7-8 నెలలైనట్టుంది. ఇంకొక నెల అయితే వాళ్ళు పిల్లలు కంటారు, వాళ్ళతో పాటు కూర్చొని అడుకోవచ్చు. ఏమండి ఏమండి ఏమండి, నేను ఈ గుంపులో అడుకోనండి, అక్కడ పక్కన కూర్చుంటానండి. అచ్చికచ్చిగా నిన్ను గుంపులో కూర్చోబెట్టి అడుక్కోమనే రాత్రి మా అమ్మ కల్లో కనబడి చెప్పింది. వెళ్ళి కూర్చోవే. ఏమా ఆ 6 అడుగుల స్థలాన్ని మా ఆడంగులకు వదిలేయ్. కూర్చో, కూర్చోవే. వచ్చి తీసుకో, అడుక్కో. అమ్మా తల్లి ధర్మం చేయండి, తల్లి అమ్మా తల్లి అని అడుక్కో. అమ్మా ధర్మం చేయమంటున్నాడా? అయ్యా ధర్మం చేయమంటున్నాడా? ఎవరే చేయమనేది? చిల్లరుచ్చు కొట్టారంటే చిప్ప చిల్లులు పడిపోద్ది. అడుకో కానీ. అమ్మా అయ్యా ఏంటండి అందరూ అలా నన్నే చూస్తున్నారు? నాకేం దరిద్రం పెట్టి పిచ్చబెత్తుకోవడానికి రాలేదు, ఊరికే టైం పాస్ కి. ఆ టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. అరకా ఏంటి ఏంటి బాగుతున్నావేంటి? చెప్పినట్టు చెయ్యకపోయావంటే ₹1,00,00,000 డింగిడి. అయ్యో ఇదే మాట చెప్పి ఎరగుంటాడు, నన్ను చంపుతున్నాడు. ఏంటి 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 కొడుకుతున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి పొగుడుతున్నాను నా రాజా. సరే సరే అడుకో. కోరస్ అమ్మా ఆకలే, అమ్మమ్మ ఆకలే, అమ్మా ఆకలే. ఏంటి కుర్చీ తప్పుతుంది కానీ సరిగ్గా అడుకో. అది ప్రసాదం ప్రసాదం. నా కూతురు చిరిగించీర కట్టేసరికి అడుక్కునే బుద్ధులు వచ్చేసినాయి. ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి? ఎంతైనా కన్న కూతురు కదా, తోడుందామని. చిచ్చి చిచ్చి చిచ్చి, మీ వంశమే అడుగుతునే వంశం. ఎలా ఉన్నావు మావయ్య? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, అవసరం ఉన్నప్పుడే వాడాలి. కొంచెం వాడండి. అన్నవరం ఏం మారలేదు మావయ్య. అవునల్లుడు, అదే సత్యనారాయణ స్వామి. అల్లుడు, ఇతనే పెళ్లి ఏర్పాట్లు చూసేది. పేరు భూ కైలాస్. నమస్కారం సార్. ఐఎమ్ చిన్ను. చిన్ను అంటే ఏజ్ లో చిన్నవారు అనుకున్నా, సైజులోనా? సి సార్, దిస్ ఈజ్ మ్యారేజ్ మెను. నెంబర్ 1 దండల పెళ్లి. గుళ్ళో దండలు మార్చుకుంటే పెళ్లి అయిపోయినట్టే.
గులాబీ దండలు అయితే 5,000, చెంకి దండలు అయితే 10,000. నెంబర్ 2 రింగుల పెళ్లి. రింగులు మార్చుకుంటే సరిపోతుంది. గోల్డ్ రింగ్ అయితే 20,000, డైమండ్ రింగ్ అయితే 50,000. రింగులో పెళ్లి బొంగులో పెళ్లి కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది 5 రోజుల పెళ్లి, అవిరెడ్డి పెళ్లి, జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి. చూసే వాళ్ళకా చేసుకునే వాళ్ళకా? ఇద్దరికి. 5 రోజుల పెళ్లి అంటే చాలా ఖర్చు అవుతుంది సార్. ఖర్చు అవుతాయా? దానికి నువ్వు భయపడతావు ఎందుకు? ఆ సూట్ కేసులో వెళ్ళేది బట్టలు అనుకున్నావా? కాదు, కరెన్సీ కట్టలు. మామయ్య, అల్లుడు, మన వివాహానికి అందరి చుట్టాలని పిలిపించు. ఆ చుట్టాలకు చుట్టాలు పిలిపించు. ఆ చుట్టాలకు చుట్టాలు కూడా పిలిపించు. అంతమంది చుట్టాలంటే వెడ్డింగ్ కార్డ్ సరిపోలుడు. వెడ్డింగ్ కార్డ్స్ కాదయ్యా, టెక్నాలజీ యూజ్ చేసుకోండి. టీవీలో యాడ్స్ ఇవ్వండి, ఇంటర్నెట్ లో ఈమెయిల్స్ ఇవ్వండి. కొంచెం వాడండి. పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని ఒకసారి చూడాలంటుంది. నో 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 ఛాన్స్. పెళ్లి కూతురు నన్ను చూడాలన్నా, నేను పెళ్లి కూతురు చూడాలన్నా పెళ్లి పీటల మీదే. నాకింతమంది బంధువులు ఉన్నారా? వీళ్ళందరూ బతికే ఉన్నారా? చిన్ను ఎవడో కాదురా, మా వేలు విడిచిన మేనమామ తోడలు తమ్ముడు ఇటు పక్కడే. పెళ్లి కొడుకు చిన్ను ఎవరో తెలుసా? నాకు తెలియదు. మన బొక్కవారి ఫ్యామిలీలో నువ్వేరా గొప్ప. బస్సులో వాళ్ళని రత్నగిరి గెస్ట్ హౌస్ పంపు. ఆ రెండో బస్సులో వచ్చిన వాళ్ళని ఆర్కే లాంటి పంపు. చిన్ను, ఎప్పుడో మా తాతల కాలంలో 5 రోజులు పెళ్లి చేసుకునేవారంట. మళ్ళీ ఇన్నాళ్లకు నువ్వు చేసుకుంటూ మన బొక్కవారి పేరు నిలబెట్టావు. అలాగే, అప్పుడు నీకు పళ్ళుండి ఉంటాయి. సార్, లేడీస్ బట్టలు కళామందిర్ నుంచి తెప్పించనా? కళామందిర్ ఏంట్రా? బిర్లా మందిర్, వెంకటగిరి, కాంచీపురం, అన్ని చోట్ల నుంచి పట్టు చీరలు తెప్పించండి. మగోళ్ళకి ఆర్ఎస్ బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, పర్చూర్ బ్రదర్స్ నుంచి తెప్పించండి. సార్, పర్చూర్ బ్రదర్స్ మాటలు అమ్ముతారు సార్, బట్టలు అమ్మరు. ఏ అమితా ఇది తెప్పించవయ్యా. అల్లుడు, చుట్టాలందరూ ఐస్ వాటర్ అడుగుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి, ఐస్ వాటర్ ఏంటి, చిల్డ్ బీర్ బాటిల్స్ తెప్పించండి. అలాగే. నైట్కి దుకాణం సర్దేయాలి. ఏంట్రా 2 రోజులకి ఇంత డెవలప్ అయ్యావేంటి? మీరు 205 సార్, వస్తున్నా, అక్కడే ఉండండి. అనే భోజనాలు చేసి బయలుదేరిపోదామా? ఈ రోజు నర్సిగడ్ మేనాడు పెళ్లి కదరా, చూసుకుని పొద్దుటే బయలుదేరదాం. ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయి రా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, బోల్డని ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవన్నీ ఏమైనాయి? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మామయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారు అల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్ వాంగ. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అంటరా ఏడే? ఓ, శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే వెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాన్ని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా, కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లిల్లో. ఓహో, కండిల్. ఇడియారం, వడియారం, కట్రవల్లి, గడియారం, వేణుడు పదాలు దాంట్లో పెట్టినైనా? చిల్లర్లేదు సార్, చివర్లో చూసుకుంటాం. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ, బొమ్మారెడ్డి. ఎవడైతే స్పీకింగ్? ఓ, శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, ഞാൻ సెల్ఫోన్లో పరియం, నీ ఎవడే కాటర్వల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముక్కేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడ ఉంది సార్? నిండు కాదు, వాడికి. వడి ఎక్కువ, ఇడి ఎక్కువ, నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి, బాగా విను. కోడిని ముక్కు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గిరగిరా తిప్పు. మెడ పట్టుకో. కోడి బ్లడ్ కోడి. నా పెళ్ళి దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్లి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. 2 వాసాలు పెట్టు. చిల్లర్లేదు, చివర్లో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. కాదు, అవి మంత్రాలు. మంత్రాలా?
చింపేడ నింపెత్తిరి పాలవెల్లి ఆకుపెత్తిరి మండపేట కంచు కత్తిరి తట్వాసికి తట్టడి ఏ రెండు బల్పిత్రే బలాబల్ జూమాని జునింపురమని సదస్సు నడస్తరి పిల్ల కాంబోదిని నెత్తి మీద జీలకర్ర బలం పెట్టు ఓ ఓ కండిల్లే 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 కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాం లేకే వీడికన్నా వాడే బెటర్ ഞാൻ സംസാരിക്കണല്ലേ കല്യാണ വക്കത്തിൽ കല്യാണ బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును అక్షిత్తల్ పొడిక్కలే ఓం సెంట్రిత్తిల్ సంపోజం మూకిట్లో మురింజియం ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు వీడు ఉన్నాడు హలో ఎక్స్క్యూజ్ మీ ఇలా రండి నేనా ఇలా రండి బాబు నీకు దండం పెడతాను 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది నా బొచ్చలో రాయేకు వెళ్ళు బాబు వెళ్ళు నాయన అయ్యో వీడు చిన్నారా ఇల్లొస్తానే అలాగే అన్నయ్య పర్లేదు పెద్ద ముద్ర కింద అంటలేదు నువ్వు అలాగే థ్యాంక్స్ అన్నయ్య ముంజరిత్రికి చేసిన వెళ్ళి గుడ్డేట్లే గుడ్డలే నువ్వు కూడా వెళ్ళవే ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావంటే కూర్చోవే బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది నా అకౌంట్లో అమౌంట్ వేసాయి మనసులాయో ఓకే 16 అందులో పెట్టు చిల్లర లేదు సార్ చివరిలో చూసుకుందాం అలా చూస్తారండి సార్ తాళి పెట్టి కట్టేయమంటారా సార్ అది కాదు ఇలాగే ఇది కట్టు ఇదే ఇదేంటి సార్ మరి అది ఇది నాకు అది ఆవిడకి చేతబడి మంగళసూత్రం కోయంబత్రం ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు ఎంత పరందట ఎంత పెరిగి క్యాబేజీ బిస్కెట్ ఎంత పాటలు కాపేయండి సార్ అంత కంటిన్యూస్ గా తిడతారండి సార్ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ సార్ అది ఇస్తారండి ఇల్లే ఇంత చేట ఇంత చాట వెచ్చుకో ఏమోయ్ మధ్యవర్తి ఇల్లారా అంత మర్యాద అక్కర్లేదులండి బ్రోకర్ అని పిలవండి చాలు మీ రాజ్యం మీ ఇష్టం మీ నరులకు విశ్వాసం లేదో ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా ఆ ఊరికనే తగ్గించారేంటి మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి చెప్తా ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి ఇదిగో నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా చేస్తానులేండి చేస్తానేంటి ఇదిగో అమ్మాయి నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు అయ్య బాబోయ్ మీకెలా తెలుసండి శిక్ష తగ్గించే మార్గం చెప్పనా ఆ రోజులు అయిపోయినాయి ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు అయ్య బాబోయ్ నేను అలాంటిదాన్ని కాదండి ఆయన అలాంటి కాదు పెద్ద రిస్క్ ఏం లేదు పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం అంతేనా వెళ్ళు 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 పూలు వాసన తర్వాత చూడొచ్చు తమరి పంబ మునిగింది ఇప్పుడు ఏమైనదో మంచి రసపట్టులో ఉండగా నష్టపెట్టేదవు యమధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాను నువ్వు వెళ్ళు మాత త్వరగా చెప్పవయ్యా బాబు ప్రాణావయాలు పైకి తంతున్నాయి మీ రాస క్రీడల గురించి ఆయనకి ఎవరో చెప్పేశారు మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అంటే ఉన్న పలంగా పట్టుకోవాలని నరలోక పాపి రూపంలో మారువేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు టేక్ కేర్ అయ్యో ప్రభు వేషము మార్చినంత మాత్రమున ఆ నడక ఆ టీవీ ఎచ్చటికి పోవును నా దగ్గర మీ బంబోళ జంబ నమస్కారం చిత్రగుప్తుల వారు ఎవరైనా ఏం కావాలి నీకు ప్రభువులు సభలో లేనంత మాత్రమున మేము ఖాళీగా కూర్చుంటావా అమ్మాయిలతో ఏమైనా సరసాలాడుకుంటూ కూర్చుంటున్నావు అనుకున్నావా వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆ పాపల వరుసలో నిలబడు కర్రకి చెంబ ఒకటి తెలుసుకొని వచ్చావు వెళ్ళా చూసితివా దేవి చిత్రగుప్తుని నిజాయితీ తనకి నా మీద ప్రేమ గౌరవం భక్తి బోరుడంత బోళ జంబ నా పిండాకుడు ఆ గౌరవమే ఉన్నచో మిమ్మల్ని గుర్తించడా పాశము చేతికెచ్చి సింహాసనముపై కూర్చొని పెట్టడా అతని బుద్ధి మందగించినది అతని స్థానమును వేరొకరి నుంచడం మంచిది ఇంకొకసారి పరీక్షించి చూసిరా ఈసారైనా పాశమిచ్చిదరేమో చూడు నేను వెళుతున్నాను
చిత్రగుప్తుల వారు ఊరుకోండి ప్రభు, నాతో తమకు పరాచకం ఏమిటి? ఎవరన్నా చూచిన నవ్విపోదురు. నేను యముడని ఎలా కనిపెట్టాడు సుమా? పరాచకములు ఆపండి ప్రభు, పాశమును స్వీకరించి సింహాసనం అధిష్ఠింపుడు. అపచారము, నేను నరలోక పాపినండి. ప్రభు పాతాళ తాళం హై. స్వీకరించండి. నేను నిజంగానే పాపిని. పరాచకాలు ఆపండి ప్రభు, తీసుకోండి. బొబ్బోలు జబ్బో స్వర్ణమణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్పమానవుడు పరుండుటయ్యా. మాకు ఎక్కడో మండుచున్నది చిత్రగుప్త. నా గతాదండములు. తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరు వెళ్ళి దాన్ని తస్కరించుకురండి. తమరు వెళ్ళినది రాణివాసమున కాదు, పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వు ఉండవయ్యా, యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. విధి వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడు వచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? ఓహో, స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం. పట్టుకుంది నేను, దొంగ నువ్వు. నేతొకటి వదులు. దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులెవ్వరూ లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి దొంగని. పంగోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమ కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమే. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దండు మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ ఎట్టి. ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకొరు. అటులనే థ్యాంక్స్ కదా చెప్పాల్సింది. సారీ, మీరు చెప్పేశారు కదా, సరిపోతులే. నేనే పెద్ద దేశముద్దు, నాకే కట్టింగ్ ఇస్తాడా? చెప్తా. టికెట్ తీసుకోండి.
ఏంటి సార్ ఏంటి లోపల నుంచి తీస్తున్నారు? టికెట్ ప్యాకెట్. అందులో ఏమున్నాయి? టికెట్ కొనాలి కదండి. ఏంటి బస్సులో కూడా టికెట్ కొంటారు మీరు? ఏ మీరు కొనరా? నేను విమానంలోనే టికెట్ కొన్నాయా బాబు. విమానంలో కొనుక్కుంటే వాళ్ళు ఊరుకోరు కదండి. మధ్యలో దింపేయాలంటే ఎలా కుదురుద్ది? సూపర్ గురువు గారు, ఈ రోజు నుంచి మీరే నాకు ఆదర్శం అండి. నువ్వు కూడా టికెట్ కొనవు కదా? అస్సలు కొనండి, బుద్ధున్నోడు ఎవరు టికెట్ కొంట సార్. వెరీ గుడ్. టికెట్ తీసుకోండి. తీసుకున్నాం పోవా. చెప్పొచ్చుగా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు వీడు. ఈ ఇరికిస్తా చూడు. మీదేదమ్మా? ఏమా కండక్టర్, నీకు బుద్ధి ఉందా? ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ ఎవరిని పడితే వాడిని ఎక్కించుకుంటావేంటి? ఒకవేళ వాళ్ళు దొంగలు అవుతే? హలో, వాళ్ళు దొంగలు కాదు, చెక్కింగ్ స్క్వాడ్. స్క్వాడా? ఇప్పుడు ఎలాగండి? ఎందుకే అంత కంగారు పడతావు? మనం టికెట్ కొనలేదు కదా గురుగారు. నమస్కారం సార్. నమస్తే. టికెట్ ఏది? ఇదిగోండి సార్. మీ టికెట్? అదే 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 అదండి. టికెట్ తీయలేదా? కొనలేదు సార్. టికెట్ కొనలేదు ఏంటంటే నీకేం పెచ్చేంట్రా? టికెటా తొక్క? బస్సులో కూడా టికెట్ కొంటావేంటి? నేను విమానంలోనే కొనలేదన్నాడు సార్. మరి స్క్వాడ్ వస్తే వెళ్ళారంటే స్క్వాడా గొంగుర కట్ట? వాళ్ళు వస్తే ఏమన్నా పీకుతారా? నా తడాకేంటో చూపిస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. అన్నావా? అన్నాడు సార్. నిజం ప్రామిస్ సార్. దిగరా, మా తడకేంటో చూపిస్తా. ఏరా, నేనే పెద్ద జిమ్డా గాని నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? అయిపోతావు చూడు, కుమ్ముతారు. ఏమో ఆటో, రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తాను సార్, 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో, వీడి దగ్గర కొట్టేయచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నాడు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడు ఏంటి? ఏదో కట్టింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? సార్ మిమ్మల్ని సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంటి సార్ అడిగితే చెయ్యేలా తిప్పుతారు? మీకు భయం ఎందుకు సార్? ఏంటి చెప్పు. ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని. 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది. దానికి ఎందుకు సార్ కోపడతారు? ఎందుకు సార్ 10 నిమిషాలా? హలో, 10 నిమిషాలు ఇంకా బస్ రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేయి. వెయిట్ చేసేదంటే 10 నిమిషాలు అన్నావు. 10 నిమిషాలు ఇంకా రాలేదండి. ఏంటి గొడవ? ఏమైంది? లేదండి, రాజమండ్రి బస్ ఎప్పుడు వస్తారు? 10 నిమిషాల్లో వస్తుంది అన్న. 12 నిమిషాలు అయింది, ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు భలే వాళ్ళయ్యా. ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసులు రా బాబు. వద్దురా, బస్సులు వద్దు సార్. 10 నిమిషాలు బస్సు ఎలా వస్తుంది? బస్సు ఎలా వస్తారా? ఎలా వస్తారా? 10,000 రూపాయలు లాస్ట్. ఎవడు కడతాడు? ఇక 100 రూపాయలు ఆటో తీసుకోండి సార్. ఉందేంట్రా? ఏమంది? రైలుకు 100 తీసుకో, 200 తీసుకో. ఇంకా ఉన్నాయా? ఇంకేమున్నాయి సార్? తల్లితోడు లేవు. వీడికి మాట కంటే ముందు చేయలేదు. కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్. నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఎందుకు తెలీదు? MBA చేశాడు. చేయడం కాదు. ఓ రీసెంట్ గానా? పొద్దున్నే టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇంతకు ముందే స్నానం చేశాడు. అది కాదే. మరి అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో కేసు నీకు వాయిదా లేకుండా మ్యాటర్ లోకి రా. ఎస్ సార్. స్విమ్మింగ్ సూట్ వేసుకెళ్ళాలంట. స్విమ్మింగ్ సూట్ నువ్వు వేసుకెళ్ళొచ్చుగా. ఆల్రెడీ ఐ ట్రైడ్. 3 చనిపోయారు, ఒకడు కోమాలోకి వెళ్ళిపోయాడు. నీకేం కాలేదా? ఓ బజ్జీ ఇస్తాను, నిజం చెప్పు. చెప్పేతానన్నా, మీ ఇంటి బయట కాపలా కాసి అనూని చంపేమని ఈ సింహాచలం నాయుడు గారే చెప్పాడన్నా. ఒరే వాల్తేరు, ఏదో బజ్జీకే నా బతుకు బజార్ పాలు చేసేసినావంతే. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే బ్యాక్ ప్యాకెట్ లో బాంబు పెట్టాడు.